మిత్రులారా, ఈరోజు 6/10/2024 ఆదివారము విజయవాడ కనకదుర్గమ్మ మాతకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఉంటుంది. లలితా త్రిపుర సుందరి దేవి గురించి ఒక పాట, అమ్మవారి గురించి తెలుసుకుందాము మిత్రులారా. పాట: లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి నిరూపమై. లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి నిరూపమై. నీరాజనాలే నీవందుకోవే, నీ నామ జపమే యోగమే. లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి నిరూపమై. నీ నామము జపించే, నీ రూపము స్మరించే, నీ ధ్యానములో మునిగెద ఎన్నటికైనా. సర్వేశ్వరివై సర్వము నీవై, శాంతివి నీవై సద్గతి నీవై. పరమేశ్వరి శంభుని యోగీశ్వర్ నీవై. శాస్త్రములో నీవే, వేదములో నీవే, యోగములో నీవే, భాగ్యములో నీవే. నువ్వు లేని జగమే శూన్యంబు కాదా. లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి నిరూపమై. కాత్యాయని నీవేగా, కన్యకవు నీవేగా, క్లీంకారి కైవల్య పదములు నీవే. కాత్యాయని నీవేగా, కన్యకవు నీవేగా, క్లీంకారి కైవల్య పదములు నీవే. కాంతము నీవే, కమలము నీవే, కులసతి నీవే, కోమలి రావే. అండము బ్రహ్మాండములో నిండిన లలిత ఆనందమేవే. అందాలు నీవే, జగమేలు నీవే, జయ జన నీరావే. నువ్వు లేని జగమే శూన్యంబు కాదా. లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి నిరూపమై. నీరాజనాలే నీవందుకోవే, నీ నామ జపమే యోగమై. లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి నిరూపమై. మిత్రులారా, అందరికీ నమస్కారం. లలితాదేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాము మిత్రులారా. దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతి అయిన తర్వాత పార్వతీదేవిగా అవతరించింది. ఆమె శివుడిని వివాహం చేసుకోవాలన్న తపనతో ఉంది. శివుడు విరాగి అయి తపస్సు చేస్తున్నాడు. శివుడిని తపస్సు నుండి లేపి తారకాసురు అనే రాక్షస సంహారం చేయించడం కోసం మరియు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం చేయించాలని దేవతలు భావించారు. దేవతలు శివుడి తపోభంగం కొరకు మన్మధుడిని ప్రయోగించారు. మన్మధుడు తన ప్రవృత్తి ప్రకారము బాణం సంధింపగా శివుడు ఆగ్రహించి తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. ఆ భస్మం కుప్పని ఒక విచిత్ర ఆకారం కలిగిన పురుషుణ్ణి తయారు చేశాడు. ఆ పురుషుడు మొదట శివుడిని చూశాడు. చిత్రకర్మ ప్రేరణతో శత్రురుద్రీయం పారాయణ చేసి రుద్రుడిని ప్రసన్నం చేసుకుని వరం కోరాడు. ఎవరైనా నాతో యుద్ధం చేస్తే వారిలోని సగం బలం నాకు చేరాలని, శత్రువుల అస్త్రములు తనను బాధించరాదని వరాన్ని కోరాడు. శివుడు అతనికి వరం ఇచ్చారు. అక్కడే ఉన్న బ్రహ్మ అతనిని బండా అని పిలిచాడు. బండ అంటే ఆశ్చర్యం అని అర్థం. దానితో అతనికి బండు అనే పేరు వచ్చింది. అతడే బండాసురుడు. శివుడి క్రోధాగ్నితో పుట్టడం వలన బండు మహాబలవంతుడయ్యాడు. ఈలోగా మిగిలిన భస్మం నుండి ఇద్దరు రాక్షసులు పుడతారు. రాక్షసులందరూ బండాసురుని రాజుగా ఎన్నుకొన్నారు. అతడు తన అనుచరులను యువరాజులుగా నియమిస్తాడు. వారు మహాశివుడిని ప్రార్థిస్తూ యజ్ఞాలు చేస్తూ
60,000 సంవత్సరాలు గడిచాయి. ఈ క్రమంలో బండాసురుని బలం పెరుగుతుంది, ఇంద్రుని బలం తరుగుతూ ఉంది. రాక్షసుల బలగర్వంతో దేవతలను, వృక్షాలను, మానవులను, జంతువులను రకరకాల హింసించేవారు. ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి. బ్రహ్మతో సహా దేవతలందరూ శివుడి వద్దకు వెళ్ళగా అప్పుడు శివుడు, మీ అందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. ఈ రాక్షసుల నుండి మిమ్మల్ని రక్షించడం లలితా పరమేశ్వరు మాత్రమే అని చెబుతాడు. ఆ లలితా పరమేశ్వరిని సృష్టించగలిగేది ఆది పరాశక్తి మాత్రమే అని ఆమెను శరణు వేయడమని చెబుతాడు. దేవతలందరూ యాగం చేస్తారు. ఆ యజ్ఞంలో అందరూ ఆహుతి కాగా ఆ యజ్ఞకుండం నుండి ఆయుధాలతో, రథముతో లలితా త్రిపుర సుందరి ఆవిర్భవిస్తుంది. ఆమె లోక కళ్యాణం కొరకు కామేశ్వరుణ్ణి వివాహం ఆడింది. బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించింది. ఆమె ఎడమ కన్ను నుండి చంద్రతత్వంతో బ్రహ్మ లక్ష్మిని, కుడి నేత్రం నుండి సూర్యతత్వంతో విష్ణువును పార్వతిని, మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మీ విష్ణువులు, శివపార్వతులు మరియు బ్రహ్మ సరస్వతులు దంపతులు అవుతారు. వారి వారి సృష్టి కార్యాలను కొనసాగించమని ఆదేశిస్తుంది. ఆమె శత్రుసేనను సృష్టించుకొని సమకూర్చుకుని బండాసురునిపై యుద్ధానికి వెళ్ళి బండాసురుణ్ణి సంహరిస్తుంది. ఇలా ముల్లోకాలను కాపాడుతుంది. లలితా త్రిపుర సుందరి మాతకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.